ఇది వచ్చేసి 19th రోజు గురువారం మార్నింగ్. సో 11 రోజుల తర్వాత ఇంకా ఇంటెనక మామయ్య వాళ్ళ కొడుకు పాప పుడితే 11 రోజులు దీపం పెట్టలేదు. దీపం పెట్టకపోతే ఆ రోజు మార్నింగ్ లేచి ఇంకా ఇల్లులు కడుక్కొని బెడ్రూమ్ అంతా నేనే తుడిచేసాను. బెడ్రూమ్ తుడుచుకొని ఇంకా ఇల్లు మార్నింగ్ అంతా దులిపినాము. దులిపి ఆ సెల్ఫ్స్, బెడ్రూమ్లో ఉన్న సెల్ఫ్స్ అన్నీ దులిపిన, కిచెన్లో ఉన్న సెల్ఫ్స్ అన్నీ దులిపి మళ్ళీ నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాకిలి వచ్చేసాను. నిన్న మొన్న ఈరోజు కూడా వాకిలి నేనే వచ్చాను. వాకిలికి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత దేవుళ్ళని ఇంకా కిచెన్ రూమ్ క్లీన్ చేసుకొని కిచెన్ రూమ్లో అన్నీ నీట్గా తోమేశాను. ఆ తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను. మళ్ళీ గ్యాస్ క్లీన్ చేశాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను ఆ రోజు. మళ్ళీ అన్ని బట్టలు ఉతికేసాను. ఆ తర్వాత దేవుళ్ళని కడిగేసి ఇంకా ఫోటోలు, విగ్రహాలు అవన్నీ కడిగేసి ఇంకా కడపలో బొట్లు పెట్టుకొని ఇంకా ఆ రోజైతే నేను మా ఇంటి దేవతకి, కులదేవతకి ఇంకా ఒక పొద్దు కూడా ఉన్నాను. తర్వాత ఈ విధంగా దీపాలు అయితే ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా మొత్తం 11 రోజుల తర్వాత కాబట్టి ఇంకా మొత్తం అన్ని దీపాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసాను అన్నమాట. పూజ ఈ విధంగా అయిపోయింది. సో నేను ఈవినింగ్ 5-6 అయింది నేను అన్నం తినేసరికి, ఒక పొద్దు ఇడిచేసరికి. రోజు టమాటా కర్రీ అయితే చేశాను. ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా ఇంకా ఓన్లీ నైట్ టైం ఒక టైం తినేసి పడుకున్నాను నేను. టమాటా కర్రీ ఇంకా రైస్ అయితే వండేసాను ఆ రోజు.